ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. అనేక సార్లు మనము దేవునికి ప్రార్థించినప్పుడు మనకు చాలా అవసరము అని ఏమేమో అడుగుతూ ఉంటాం. మనకు అక్కర కలిగినవి ఏమో మనం సరిగ్గా గ్రహించలేని మనుషులముగా ఉంటూ ఉంటాం. అయితే పరలోకపు దేవుడు ఎంత గొప్పవాడంటే, మనము అడగక మునుపే ఆయన మన అక్కరలను నెరిగి మనకు సహాయము చేయు గొప్ప దేవుడు. ఒక తండ్రికి ఒక కుమారుడు ఉండేవాడంట. అతడు బాగా చదువుకుంటూ మంచి మార్కులు తీసేవాడు. అయితే అతడు పాస్ అయినప్పుడల్లా తండ్రి అతన్ని అభినందించకుండా కొంచెం కఠినముగా అతని పట్ల వ్యవహరించేవాడు. ఆ కుమారునికి చాలా కోపము. తన తండ్రి తాను ఎంత బాగా చదివినా, మంచి మార్కులు తీసుకున్న ఒక చిన్న అభినందన కూడా తనకు తెలపడం లేదు అని. అతడు 10వ తరగతికి ప్రవేశించినాడు. పబ్లిక్ ఎగ్జాము రాసేటప్పుడు చాలా దూరము గనుక బడికి వెళ్ళి రావడం కష్టముగా ఉన్నది. 10వ తరగతి పాస్ అయినప్పుడు అయినా తనకు తన తండ్రి ఒక సైకిల్ తీసిస్తే బాగుంటుంది అని అతడు అనుకున్నాడు. అతడు స్కూల్లోనే టాపర్గా పాస్ అయినాడు. ఎంతో ఆసక్తితో ఇంటికొచ్చిన అతన్ని, స్కూల్ టాపర్గా రావడంలో గొప్పతనం ఏముంది? నువ్వు జిల్లాకే మొదటి వ్యక్తిగా వస్తే నేను సంతోషించేవాడిని అని తండ్రి చెప్పిన మాట అతనికి కాస్త బాధను, వేదనను కలుగు చేసింది. కోపముతో తండ్రికి ఏదైనా కీడు చేయాలనే మనసులో అతనికి సాతానుడు చెడు ఆలోచనలు కలుగు చేస్తూ ఉన్నాడు. ఆరు బయట తండ్రి తల్లి పండుకునే సమయంలో తల్లి ఆ తండ్రిని చూసి, మన బిడ్డ ఎంత మంచిగా ప్రవర్తిస్తున్నాడు, వాడు చదువులు యందు ఎంతో చురుగ్గా ఉన్నాడు. అయితే మీరు ఎప్పుడు వానికి ఒక చిన్న అభినందనైనా తెలపకుండా వానితో కఠినంగా మాట్లాడుచున్నారు. ఇది న్యాయమేనా అని ఆమె భర్తతో అన్నది. అప్పుడు తండ్రి, పిచ్చిదానా, నీకున్న ప్రేమ నాకు లేదని నీవు అనుకుంటున్నావా? నేను కూడా వాడిని గారాబము చేస్తే వాడెక్కడ పాడైపోతాడోనన్న ఆవేదన, నా ప్రేమ రేపు ఉదయం నీకు అర్థమవుతుందిలే అని చెప్పాడంట. అప్పుడు పైన చూస్తున్నటువంటి ఆ కుమారుడికి ఏమిటి ఉదయం అర్థమయ్యేది? సరే, ఈ ఒక్కరోజు చూసుకుందాం, లేకపోతే ఆయన అంతుని మనం తేల్చుదామని అనుకున్నాడంట. ఉదయమున వాడు లేచిన వెంటనే తండ్రి సంతోషముగా వాణ్ణి ఇంటిలోనికి తీసుకుని వెళ్ళినాడు. అక్కడ బట్టేసి ఉంచిన ఒక అత్యంత విలువైన సైకిల్ వాని కొరకై ఆయన తీసి ఉంచారు. దానిని చూసిన వెంటనే వాడి కండ్లలో ఆనంద బాష్పాలు రాలినాయి. తండ్రికి కీడు చేయాలని వాడు అనుకున్నాడు. కానీ తండ్రి అమితమైన ప్రేమను వాడికి ఇచ్చాడు. వాడు అడగక మునిపే వాడి అక్కర్లను గుర్తిరిగి తీర్చిన ఆ తండ్రి కంటే గొప్ప తండ్రి మన ప్రభు అయిన యేసు. మీరు ప్రార్థించక ముందే మీకు అవసరమైనవేవో తెలిసి మీకు అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, మా అక్కర్లను తీర్చగలిగిన నీ వంటి గొప్ప దైవం లోకములు ఎవరూ లేరని నీ బిడ్డలైన మేము తెలుసుకునే కృపను దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.